Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఆ సోకులు సాన్లే అద్దం పగిలి 10 ముక్కలైనట్లుంది. నీ ముఖం మీద ముడతలు పోయేవి కావులే. మా నాన్నే నీకన్నా అందంగా ఉన్నాడని నీకు అసూయ. నాన్న 60 ఏళ్ళ పెళ్లికి అమ్మొద్దు, కొత్త మంది తెద్దుమా? ఈయన మా ఊరికి పెద్దండి. ఈయన కన్నబిడ్డ ఒకటే, కానీ ఊరందరినీ కన్నబిడ్డలా చూసుకుంటాడండి. చుట్టాలకు కన్నా స్నేహానికి ఎక్కువ విలువిస్తాడండి. తేండే పని మనుషులు మానేచితే 5 ఏళ్ళు మిగులుతాయి. గొర్రెపోత గుద్దులాడుకొని కోడి పిల్లని కుమ్మేసినట్టు నా మీద పడిపోతారట అమ్మగారు. నువ్వు ఊరుకోయే పిల్ల. బావా ఎక్కడమ్మా? ఈయన మా ఊరు పెద్ద బామర్దండి. పేడకొప్పు మీద పైసా కనబడినా నాకేసి జేబులు వేసుకునే రకం. వడ్డీలకి డబ్బులు ఇవ్వడంలో ఎంత ముందుంటాడో వసూలు చేయడంలో కూడా అంతే ముందుంటాడండి ఈయన. ఇక్కడున్నావా? వదినా వచ్చినావా? సర్లే కాస్త ఈ చట్నీ బావా రుబ్బి పెట్టు. టిఫిన్ చేద్దాం కూకో. మీ అన్నయ్యకు టిఫిన్ పెట్టి పంపించకపోతే ఏంటి బాబు నా సంగతులు? చేతిన పనిపడదు. ఏమే నా మాటకేటిగానే ముందు మీ అన్నకి టిఫిన్ పట్టరా. సంపాదనలో పడి తిండి మాటే మర్చిపోతున్నాడు. జుట్టున్నమ్మా మెట్టెట్టిన అందమేనట. నీలాగైతే నేను కూడా కాలు మీద రోల్ వేసుకు కూకోగలను. ఏటి మాయా, మీరు టిఫిన్ కూడా సెత్తారా? పుట్టినరోజు కోటల పిల్ల భలే పరాచకాలు ఆడుతుంది. బావా ఆ. టిఫిన్ అయిన లోపల బయటకు పద. వెళ్తా. మా బండోడేడి ఈడయ్యా. ఈ కృష్ణమూర్తిడే తెల్లారి బట్టి కనబడడం లేదు. ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఈయన పెద్ద ఆయనకు ప్రాణ స్నేహితుడండి. ఈయన మాత్రం పెద్ద వ్యసనపరుడండి. అరే అపార్థం చేసుకోకండి, వ్యవసాయమే ఈయన వ్యసనమండి. చెదురుపై దుబ్బేది 100 ఏట్రా? నమస్కారం అండి. ఆ ఏట్లేదు, మీరు ఇచ్చే వాటిల గురించి జనాలు మాట్లాడుకుంటే ఇంతాను. అరే నీకు బాగా ఎక్కువైంది రే. వంటలు ఎంతవరకు వచ్చినాయి? అభిమానం జరుగుతుంది. అవును రే, ఇందాకున్న జనమంతా ఎక్కడికి పోయినారా? కనబడడం లేదు. మా అయ్యగారు వచ్చేసారు కదా నేటి. అనే. భలే చెప్పినవురా. నీకు పండక్కి కొత్త బట్టలు కొనిస్తాను. ఇలాంటి కాదు కదండి. ఎవరికా కొంటారు మప్పు ముందు తిప్పుకోలేమని మీరు కొంటారు. ఆ తర్వాత మొదలవుతాయి నాకు కష్టాలు. వంట పని చూడరా బండది వారి. ఓహో, నువ్వు బిర్యానీ స్పెషలిస్టు కదా, అయితే ఇవాళ బిర్యానీ అదిరిపోద్ది అన్నమాట. నీకేటన్నా బుద్ధి ఉందారా? ఏ గోనె గుడ్డ పట్టుకొని ఆర్పాలి కానీ ఒట్టి చేతులతో అర్పుతావా? చూడు ఎలా కాలిపోయినాదో. మీ స్నేహితుడు మీ బట్టకు మట్టి అంతుకుంటేనే ఊరుకోలేడు, అటువంటిది మంట అంతుకుంటే ఊరుకోగలడా? ఈ ఎన్పోసరాయని సరే ఏటిగా తగ్గిపోద్ది. ఏటైందని అలా చూస్తున్నా. నాకు పేనం పూసి పునర్జన్మనిచ్చినావు, అన్నం పెట్టి ఆశ్రయాన్నిచ్చినావు. నీకు నేను ఎంత చేసినా సరిపోదు. అడ్డెడు బియ్యం ఇస్తే అరగంట పొడిస్తాడు జంగమయ్య. మరి 3 ఎకరాల పొలం ఇస్తే మొన చెట్టు ఎక్కించడేంటి? ఎక్కిస్తాడు. మా పేనాలున్నంత వరకు మా స్నేహం పదిలంగా ఉండాలని ఆశీర్వదించు స్వామి. అను 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 అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అను అను అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ అను 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 అపరంజి బొమ్మ అపరంజి బొమ్మ. ఇప్పుడు అనుష్క నయనతారలు సమానమైన మార్కులతో ఉన్నారు. గెలిపోవటం నిర్ణయించే చివరి కోత కోసం అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆనంద్ గారు కోతకెళ్తాడు. త్వరలో ఎవరు బ్యానర్ ఎవరు సించుతారో వేసి చూద్దామా. ఆనంద్ ఇచ్చిన మార్కుతో అనుష్క విజయం సాధించింది. గెలిచామన్న ఆనందంలో ఆనంద్ గ్యాంగు, పోయిన మనకస్తో సంతోష్ గ్యాంగు. ఇక్కడ వాతావరణం అంతా గందరగోళంగా ఉంది. ఈ క్షణానైనా ఇల్లు కొట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళని కొట్టేయచ్చు. ఊళ్ళో పలుస తన్నులు తినకపోతే వీళ్ళు కొట్టేసినట్లే. ఈ లౌలకి కొట్టలేరు కానీ వీళ్ళో పీలే కొట్టేసేస్తారు. కావాలంటే కథ కొద్దిగా వెనక్కి వెళ్ళి మీరే చూడండి. తాత
అవ్వా ఎక్కడికి వెళ్తాను పెన్షన్కి వెళ్తున్నాను రా మనోడు. అవునా ఈ మనవడు ఉంటుండగా మీకెందుకు అంత కష్టం ఉండండి రే పట్టండ్రా తాతలు తాతలు అలా ఆయాసపడి ఎక్కడికి పోతాన్రు? అదేంట్రా ఊళ్ళోకి పెన్షన్ ఆఫీసర్ వచ్చినాడంట, పైసలు తీసుకోవడానికి వెళ్తున్నాం. మేముండగా మీకు ఆ నడక కష్టం ఎందుకు? రేయ్ మొయండ్రా. జాగ్రత్త. రెడీనా? ఎంత మంచి వాళ్ళు పట్టుకొని పొద్దులు పరమేశ్ గాడు అంతంత మాట్లాడేసిన డేట్ అనుకుంటారా? కావాలంటే కొద్ది ముందుకెళ్ళండి, మీకే తెలుస్తుంది. పెద్దమ్మ ఏటే మిచ్చారు పెన్షన్ ఎంత ఇచ్చినారు? ఎంత ఇచ్చినారే? శాంపిల్ మాత్రమే, ముందు ముందు చాలా చిత్రాలు చూడాల్సి వస్తుంది. చూడండి. అనుష్క ఫ్యాన్స్ అధ్యక్షుడని ఈ ఆనంద్ గాడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ ఊరు జనాల కోసం ముచ్చటగా 3 కార్యక్రమాలు ప్రకటిస్తాడు. ఊరు జనాలందరికీ తెలియజేసేది ఏంటంటే నయనతార ఫ్యాన్స్ అధ్యక్షుడైన మన ఈ సంతోష్ గారు ఊరి ప్రజలందరి కోసం నయనతార సినిమా రిలీజ్ సందర్భంగా ముచ్చటగా 3 టికెట్లు పంచుతాడు. తినండి పిల్లలు, తీసుకోండి తినండి. మన సినిమా మర్చిపోకుండా రండి. రే ఇదిగో ఇలా కొడి అక్క తీసుకోయా. ఉదయం మాటకి ఆడవాళ్ళందరికీ ఫ్రీ టికెట్లు, ఎందుకంటే రేత్రికి సీరియల్ ఉంటాయి. మధ్యాహ్నం మేమెట్ట బిర్యానీ దాన కార్యక్రమంలో పాల్గొని కడుపారా తిని మనసారా మా అనుష్కాన్ని ఆశీర్వదించండి. మధ్యాహ్నం ఆటకు యువకులకి ఫ్రీ టికెట్లు, ఎందుకంటే కాలేజ్ అడ్డడానికి ఎంతకంటే సదవకాశం ఉండదు కదా. ఎంజాయ్ చేయండి. రేతిరికి డాన్స్ బొమ్మ డాన్స్ కార్యక్రమాన్ని కల్లారా చూసి తరించండి రా. రేతిరికి ముసలందరికీ ఫ్రీ టికెట్, ఎందుకంటే వాళ్ళకి నిద్ర పెట్టి రావద్దు కదా. కింద పట్టుకో, వాళ్ళు పెద్దమ్మ నువ్వు కూడా వచ్చి మర్చిపోకో. వీళ్ళు పిచ్చి పిల్లలతో పాటు మా ఊరు ఆడపిల్లలు కూడా అంటించినారు. అప్పుడు వాళ్ళ అమ్మలు ఊరుకొంతారేంటే? ఆ అమ్మ నాన్నకి జడిసి రావడం మానికండి రా. రేపు ఆ లవ్ స్కూల్ అవ్వాలా? ఎలాగొస్తారా? మొన్న మొదిగడికి అలా మంచం కూడా తిరగేసి మరి బాధేసాడట. ఓళ్ళు 100 వచ్చే రేపు మా నయనతార సినిమా రిలీజ్ వచ్చియే. నా దగ్గర డబ్బులు లేవురా. ఏ చెప్పిదినే, మన ఊరు ముసలి ముండా కొడుకుల వల్ల మనకి మనీకి ప్రాబ్లం ఏం లేదు గానీ నువ్వు తయారయ్యి రేపు పాలకాడికి వచ్చే, అక్కడ మనకి ఫుల్ పటాసు. ఇక్కడ కూడా చేరినారా? చెప్తాను పని. రేయ్ ఎక్కడికి వెళ్తారు? రేయ్ దొరికినవరక్క ఉండడు కానా నిన్ను ఈరోజు ఉంటే తోరేస్తాను రా నిన్ను. నిన్న ముసలోళ్ళ పెన్సిల్ తినేసినారు, రేపు సినిమాల కోసం ఊళ్ళో ఆవులు గేదెలను కూడా సంతలో అమ్మేంట్రా. పదనువు బాబు ఎవరు చూడలేదు. అవునా వాళ్ళు సుజాత, రేపు మన అనుష్క పుట్టినరోజా, పూలు పెట్టుకున్నాడు పారయ్యా, మర్చిపోకు మీ. ఏటి మిమ్మంతాను నోట్లెట్ సున్నుందా సుప్పుకుందా? చదువులకు వెళ్లకుండా సినిమాలను చచ్చిపోతున్నారా? నిన్న ముసలోళ్ళ పెన్షన్ డబ్బులు తీసుకుని తినేస్తున్నారు, రేపు మా ఆడోళ్ళ మెళ్ళ ముక్కులో కూడా తీసుకోండి రా. ఇంకోసారి ఆ గుడ్ సెట్ గంటలతో కూడినావంతే గొయ్యి తీసి పాతేస్తాను. పదా ఏదైనా మనం చేస్తుంది చాలా తప్పురా. చదువుకున్న వాళ్ళమై ఉండి ఎంతసేపుగా ఆలోచిస్తున్నాం ఏట్రా మనం. ఏటి వీళ్ళు మారిపోరు అనుకుంటారా? నిప్పు మీద మారిపోయిన పొత్తైనా మారకుండా ఉంటది ఏటో గానీ వీళ్ళు గుడిసెట్ గుణాలు మాత్రం మారవు. అంటే అసలు నీ ఉద్దేశం ఏంట్రా? కొల్లబొడి చేసింది కానీ మా అప్ప కత్తిలాంటి ఐడియా ఇచ్చేసిందిరా. ఈ సాకరే పెట్టిన మా పిన్ని సూపర్ ఐడియా ఇచ్చేసిందిరా. రేపటి నుండి ఆడోళ్ళు నగా నట్ర వేసేసినాం అనుకో, ఇక రోజు నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్ అంటారా మనకి. ఏకజోన్ 4 గొడ్లు కానీ సంతకు తోలుకెళ్ళిపోయినాం అనుకో, తెల్లారేసరికి సందడే సందడి. ఇలా మా ఊరి జనాల్ని హింసిస్తూ దారుణమైన పనులు చేస్తూ దోసేసిన ఆ సొమ్ముతో మా ఎదవలు ఇలా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేస్తుంటారండి. మనమేటి మన రేంజ్ ఏట్రా? ఎవరు రేంజ్ ఏంటో రేపు చూసుకుందానారా. మరి కుమ్ముడేటి అనుకుంటారా? కుదురుగా కూర్చొని చూడండారా. ఓరు సింహాద్రే, మన అనుష్క విగ్రహం ఇక్కడ కడితే ఎలాగుంటుందిరా? ఓరమ్మని చెప్పరా, ఇక్కడ ఏ బండదాని విగ్రహం కట్టడానికి ఇల్లేదని. ఓరు తేజు చెప్పరా.
ఇక్కడ ఏ బక్కదాని విగ్రహం కట్టడం జరగదని. అంటే మా నైన్తారా పక్కదా? ఏయ్, ఏయ్, నిల్చో. ఏయ్. వీడి పేరు జగ్గుబాయ్. పెగ్గలేంది పూటగడదు వీడికి. ఉన్న ఆస్తిని కాస్త తగలెడుతూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ కోటర్ ఖాళీ అయ్యేలోపు మ్యాటర్ చెప్పి ఇక్కడ నుండి మాయమైపోండి, లేకపోతే ఒక్కొక్కరిని మర్డర్ చేసి పారేస్తున్నారా. మీరు కొట్టేసాడని కారణం ఏంట్రా? ఇక్కడ అనుష్క విగ్రహం కట్టాలనుకుంటున్నాం. కాదా, ఇక్కడ మేమైనా తర విగ్రహం కడతాం. ఈ జగ్గుబాయ్ పెర్మిషన్ లేదే ఈ పోరంపోకు భూముల పచ్చ గడ్డి కూడా మొలవదు రే. అలాంటిది మీరు విగ్రహాలు కట్టడానికి పర్మిషన్ ఎవరిస్తారా మీకు? సరే, మీరు చెరో ఫుల్ బాటిల్ ఇచ్చారే అనుకో, నేను పర్మిషన్ ఇచ్చానే అనుకో, అసలు విగ్రహాలు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఎక్కడేరా? వాటర్ ఫ్రీగా ఇస్తే వాటర్ కు వాటాలు వేసుకుంటే మీరు విగ్రహాలు కట్టడానికి లక్షలు వస్తారా మీకు? ఇప్పుడు శంకుస్థాపన చేస్తాం, డబ్బులు సంపాదించి విగ్రహం కడతాం. రారా విగ్రహం కట్టాలంటే మినిమం 3 లక్షలు ఉండాలిరా. అలాంటిది ఒక పని చేయండి రా, మీ ఇద్దరిట్లో ఎవరైతే ముందుగా 3 లక్షలు ఎట్టుకుని వస్తారో వాళ్ళకే పర్మిషన్ ఇస్తా. అరే అదైనా 3 మాసాల్లో పట్టుకొని వస్తే. ఇంకో మాట ఏంటంటే, మీలో ఎవ్వరు ఇక్కడ విగ్రహం కట్టినా అదే రోజు మందు మానేస్తాను రా. ఛాలెంజ్ రా. ఈ పేరు అన్నపూర్ణమ్మ. ఇప్పుడు ఇలా ఉంది గాని ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే. ఇప్పటికే ఆస్తి కొదవలేదు గాని దాని ఆలినా పాలనా చూసిన వాళ్ళు ఎవరూ లేరు.